శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియో సిరీస్లో పంచమహాపురుష యోగాల గురించి తెలుసుకుంటూ భద్రయోగం గురించి తెలుసుకుందాం. అసలు భద్రయోగం అంటే ఏమిటి, ఏ గ్రహం వల్ల ఏర్పడుతుంది, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఒక ఉదాహరణ జాతకం. ఈ విధంగా భద్రయోగం గురించి తెలుసుకున్నాం. అసలు భద్రయోగం అంటే ఏమిటి అంటే అది బుధగ్రహం వల్ల ఏర్పడుతుంది. బుధుడు తన స్వక్షేత్రాలలో కానీ లేదా ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి అవి లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అయితే, అంటే 1, 4, 7, 10 లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అయితే అప్పుడు భద్రయోగం ఏర్పడుతుంది. బుధుడికి స్వక్షేత్రాలు ఏవి? మిథునము, కన్య. ఇక బుధుడికి ఉచ్చక్షేత్రం కన్య. ఆయన స్వక్షేత్రమే బుధుడికి ఉచ్చక్షేత్రం కూడా అయింది కన్య. సో మిథునంలో కానీ కన్యలో కానీ బుధుడు ఉండి అది లగ్నం నుంచి కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 అయితే అప్పుడు భద్రయోగం ఏర్పడుతుంది. ఈ భద్రయోగం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే తెలివితేటలు అధికంగా ఉంటాయంటే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. మంచి ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు. ఐక్యూ అంటాం కదా, ఇంటెలిజెంట్. ఆ విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగల సమర్థులు, అంటే డెసిషన్ మేకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోగల సమర్థత కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు భద్రయోగం ఉన్నవాళ్ళు. మంచి మాటకారులు, అంటే ఎదుటి వాళ్ళు కఠినమైన ప్రశ్నలు వేసినా కూడా చాలా ఫన్నీగా అందరికీ ఈజీగా ఉండేలాగా ఆన్సర్ ఇస్తారు. ఒక ప్రశ్న వేయగానే సంధించగానే భయపడిపోవడము, కంగారు పడడం ఇలాంటివి కాకుండా ఆ ప్రశ్నకి చాలా ఈజీగా తేలిగ్గా నవ్వుతూ ఆన్సర్స్ ఇచ్చేటటువంటి మాటగారులుగా ఉంటారని చెప్పుకోవచ్చు భద్రయోగం ఉన్నవాళ్ళు. ఈ భద్రయోగం ఉన్నవాళ్ళు ఎన్నో ఫీల్డ్స్లో రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడ బాగా రాణిస్తారంటే వ్యాపారంలో కావచ్చు, జర్నలిజంలో కావచ్చు, లీగల్ లా చదవడంలో కావచ్చు, జ్యోతిష్యం పాండిత్యం కలిగి ఉంటారు. రాజకీయాల్లో బాగా ఎలా చెప్పాలంటే కీ రోల్ పోషిస్తూ ఉంటారంటే మంత్రులు ఒక మినిస్టర్స్ లెవెల్లో ఉండి కీ రోల్స్ పోషించడం, ఒక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఏదైనా సరే మంచి పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు భద్రయోగం ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతకాలు 1, 2 తీసుకుందాం. భద్రయోగం ఉన్నవాళ్ళు వాళ్ళ తెలివితేటల గురించి ఎలా ఉంటుంది, వ్యాపారం గురించి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ జాతకాలు ఉపయోగపడుతూ ఉంటాయి. మొదటి జాతకం మన ఇండియన్ క్రికెట్ టీంకి రెండు వరల్డ్ కప్లు అందించినటువంటి ఒక మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారు. ఆయన ఆర్సీబీకి కూడా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడారు. ఆయన జాతకం ఉదాహరణగా తీసుకుందాము. జూలై 7, 1981 ఉదయం 11:30 మాకు దొరికినటువంటి ఆధారాల ద్వారా ఈ చక్రం నిర్మించడం జరిగింది. ఆయనది కన్యా లగ్నము. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 10th హౌస్లో అంటే మిథునంలో ఉండి భద్రయోగం ఏర్పరిచారు. మహేంద్ర సింగ్ గారిది జాతకం ఇది. లగ్నం కన్యా లగ్నము, లగ్నాధిపతి బుధుడు. బుధుడు 10th హౌస్లో మిథున రాశిలో ఉండి ఈ భద్రయోగం అనేది ఏర్పరిచారు. సో ఈయన తెలివితేటలు ఎలా ఉన్నాయని మనకు అందరికీ తెలిసిందే. ఒక క్రికెట్లో డిఆర్ఎస్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఆ సిస్టంలో ఒక స్టంప్ అవుట్ కోచ్, రన్అట్ కోచ్ ఏదైనా సరే ఎంపైర్ ఎప్పుడైనా తప్పుగా నిర్ణయం ఇస్తే ఈ ప్లేయర్స్ కెప్టెన్ ఉన్నవాడు డిఆర్ఎస్ తీసుకుని దాన్ని కాదు ఇది తప్పు అని చెప్పి ఒక థర్డ్ ఎంపైర్ డెసిషన్ అడగచ్చు. డెసిషన్ రివ్యూ సిస్టమ్ అంటాం. ఇంతవరకు మహేంద్ర సింగ్ ధోని గారిది డిఆర్ఎస్ తీసుకున్న తర్వాత అది తప్పు అనడం చాలా రేర్గా జరిగింది. ఎప్పుడు చిన్న స్టంప్ అవుట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది చేసి ఎంపైర్ నిర్ణయం తప్పు అని చెప్పి ఆయన నిర్ణయం కరెక్ట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. సో నిర్ణయాలు తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్లో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని గారి తెలివి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగల సమర్థులు, నిర్ణయాల్లో చాలా బాగుంటారు అనేసి. సో ఆయన నిర్ణయం తీసుకున్నట్టు ఇంతవరకు అది తప్పు అనడానికి లేదు అనేలాగా ఉండేది. ఇంకా మాటకారులు, ఈయన కెప్టెన్గా ఉన్నప్పుడు జర్నలిస్టులు రకరకాల సమస్యలు ఇచ్చేవాళ్ళు, ఆయనకి సంధించేవాళ్ళు. ఎంత కఠినమైన సమస్య వచ్చినా కానీ నవ్వుతూ ఆ జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మాటగారిగా ఉండేవారు. సో ఈ విధంగా మహేంద్ర సింగ్ ధోని గారి జాతకంలో భద్రయోగాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక ఇంకొకటి బిల్ గేట్స్ గారు. ఈయన ప్రపంచం మొత్తం తెలుసు, వరల్డ్ నోన్ పర్సన్ బిల్ గేట్స్ గారు, మైక్రోసాఫ్ట్ అధినేత. ఈయన జాతకం తీసుకుంటే అది మిథున లగ్నం, 10th హౌస్ కన్యలో బుధుడు ఉచ్చ పొందాడు. ఈయన గురించి ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు ఇంట్రడక్షను. కంప్యూటర్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ఈయన పెట్టింది పేరు. ఈయన బిజినెస్ మైక్రోసాఫ్ట్ ఇప్పటికీ అందరూ వాడుతూ ఉంటారు.
సో బిల్ గేట్స్ గారి జాతకం కూడా తీసుకోవచ్చు. బుధుడు వ్యాపారంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా భద్రయోగం ఎలా ఏర్పడిందని తెలుసుకోవచ్చు. బుధుడు మహేందర్ సింగ్ ధోని గారికి 10th హౌస్లో మిథున రాశిలో ఉన్నారు. బిల్ గేట్స్ గారికి అదే మీ బుధుడు 10th హౌస్లో కన్యా రాశిలో ఉచ్చ పొందున్నారు, స్వక్షేత్రం ఉచ్చ. సో ఈ విధంగా భద్రయోగం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా నన్ను కన్సల్ట్ తీసుకోండి. అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నా లేక కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్న కింద నెంబర్ ద్వారానే నన్ను కన్సల్ట్ చేయండి. వాట్సాప్ ద్వారా ఏదైనా ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.